ఏపీలో ఒకటే చర్చ. ఒకవైపు అమరావతి, మరోవైపు మావిగన్. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ మావిగన్‌ని ఏర్పాటు చేయాలని, ఆ పేరు మార్చాలనేసి డిమాండ్ చేస్తుంటే, మరోవైపు అమరావతిని దేవతల రాజధానిగా రూపుదిద్దామనేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి బుగ్గన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మావిగన్ యొక్క ప్రతిపాదన ఎలా చూడాలి? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సినది, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రజల రిక్వైర్మెంటు, రాష్ట్ర రిక్వైర్మెంటు, ప్రజల మ్యాండేటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కట్టమనే, నగరాన్ని కట్టమనే. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టమని, నగరాన్ని కట్టమని అయితే ఆ రిక్వైర్మెంట్ లేదు, ప్రజల మ్యాండేటు లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మీరు నగరం కట్టేదానికి పూనుకొని రాష్ట్రాన్ని అంటే దానికి అంతిమ అనేది లేకుండా తీసుకుపోతున్నారు, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నారు, చివరకు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సింపుల్గా ప్లాన్ ఏ ఇచ్చినాము వికేంద్రీకరణ, ఇప్పుడు ప్లాన్ బిలో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ అది థ్రైవింగ్ సిటీస్ కదా, దాన్ని కలపండి. సింపుల్గా తక్కువ ఖర్చుతో మీకు తయారవుతుంది. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ గ్రోత్ కూడా, ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్తున్నారు. అంటే ప్లాన్ బి ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో సిఆర్డీఏకి సంబంధించినటువంటి పరిధి ఉంది, ఆ చట్టాన్ని రద్దు చేశారు కావాలనేటువంటి జగన్ అని చెప్పారు. మళ్ళీ ఈ ప్రతిపాదన కేవలం ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికేనా? ఆ రోజు సిఆర్డిఎల్ దీంట్లో కొంత భాగం సిఆర్డిఎల్ వస్తుంది, కొంత భాగం అయితే ఆ రోజు మనం వికేంద్రీకరణ భాగంగా వైజాగ్, గుంటూరు అండ్ కర్నూలు అన్నాం. వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ఒప్పుకోనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒప్పుకోలేదు కాబట్టి ప్లాన్ బి ఇస్తున్నాం. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అచ్చెన్నాయుడు మాట్లాడేటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? వ్యక్తిగతంగా మాట్లాడడం, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంపించాడు అనేటువంటి ప్లాన్ ఉంది అని కామెంట్స్ ఎట్లా చూడాలి? చాలా దిగజారుడు మాటలు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమి? మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మాట్లాడకుండా ఏదో ఎప్పుడో జరిగిందని ఇంకోరి మీద బేస్లెస్ ఎలిగేషన్స్లు, ఆరోపణలు, ఈ తల్లి ఏంది, ఈ చెల్లి ఏంది, ఏంటివి ఇవన్నీ? దిగజారుడు మాటలు, నాట్ బిఫిటింగ్ ఎనీ పాలిటీషియన్ ఆఫ్ ఎనీ స్టేచర్. నాకు తెలిసి అత్యంత తక్కువ స్థాయిలో ఉండే రాజకీయ నాయకులు కూడా ఎవరు అట్లా మాట్లాడరు, ఒక వాళ్ళు తప్ప. మనకు మావిగానికి సంబంధించినటువంటి దీనిపైన మీ ప్రతిపాదన ఏదైతుందో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాము? మనం ఆ సలహా ఇచ్చినాము. ఇప్పుడు ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చినారు, 3 సంవత్సరాల పాటు ఇంకా వాళ్ళకు పదవీ కాలం ఉంది. ఇంకా లోతుగా 35,000 ఎకరాలు, 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, నెవర్ ఎండింగ్ కదా ఇది. ఇప్పుడు ఆయన ఒకరెవరో ప్రశ్నించినారు కదా ఈ మధ్యలో, ఇంతవరకు విజయవాడ ఎయిర్పోర్టే పూర్తి చేయలేదు, మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ కడతారా? ఇట ఏం చేయాలా? ఎన్ని ఫ్లైట్లు దిగుతుండే ఈరోజు విజయవాడ? దానికోసం మళ్ళీ 3,000 ఎకరాలు. తలదన్నే రైల్వే స్టేషను, తలదన్నే బస్ స్టాండు, తలదన్నే ఎయిర్పోర్టు, తలదన్నే నగరము. అంటే ప్రపంచమంతా చేతగానోళ్ళు, మనం అందరి తలలు దన్నేతోళ్ళం, అంతే కదా. అంటే అభివృద్ధికి వ్యతిరేకులు వైసీపీ పార్టీ నాయకులు, అందుకే సైకిల్కి అందరూ మారారని చెప్పి వైసీపీ గవర్నమెంట్ జరిగినంత అభివృద్ధి క్యాపిటల్ వర్క్స్ కానీ ఇంకోటి కానీ ఎప్పుడు జరగలేదు. వాళ్ళది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అంతే. వైసీపీ టైంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదు అసలు. ఎందుకోసం ప్రతిసారి వైసీపీ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకుంటుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం విమర్శించే పరిస్థితి ఉంది. డైవర్షన్లో స్పెషలిస్టులు వాళ్ళు, ఇది ప్రజలందరికీ తెలుసు. డైవర్షన్ అనే వర్డ్కు ఇంపార్టెన్స్ తెచ్చినదే వాళ్ళు. మన సూపర్ 6 పథకాల అమలు ఎంతవరకు వచ్చిందంటారు? అది మీరే చెప్పాలి. పబ్లిక్ కర్నూలు బస్ స్టాండ్లో పోయి అడగండి, చెప్తారు. వైసీపీ నాయకులు విమర్శించే కూటమి పార్టీ నాయకులు ఏం చెప్పారు? మీరు చాలా దిగజారుడు స్థాయిలో ఉన్నారు. అది మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాము. కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. ముళ్ళు 12 దగ్గర ఉంటుంది, మళ్ళా 12కి వస్తుంది. ఎండాకాలం, వానకాలం, వర్షాకాలం వస్తుంది. మనము ఒక పద్ధతి కానీ, ఒక సంస్కారం కానీ, ఒక ఇది కానీ మెయింటైన్ చేయాలా. మెయింటైన్ చేయకుంటే ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెప్తుంది. ఆ కాలం కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తూ ఉండండి, రాబోయేటువంటి కాలంలో ఏపీ అభివృద్ధి చేసేందుకు మరి తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ తో హుస్సేన్, RTV, కర్నూలు.